ఇంట్లో ఏమీ వండే ఓపిక లేనప్పుడు సింపుల్గా ఇలా పప్పన్నం చేస్తానండి, చాలా బాగుంటుంది. కుక్కర్లోకి ఒక చిన్న టీ కప్పుతో 1 కప్పు దాకా ఎర్రపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకొని, అదే కప్పుతో 2 కప్పుల దాకా బియ్యం కూడా వేసుకొని, టీ కప్పుతోనే 7 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా కారం, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. కుక్కర్ పైన మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూత తీసి దీంట్లోకి 1 కప్పు దాకా చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే మన రుచికి తగినట్లుగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఒక మరుగు దాకా మరగనివ్వాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలోకి ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు అన్నం ఉంది కదా, దాంట్లోకి ఇదంతా వేసుకుంటే పప్పు అన్నం రెడీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.